హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశానికి వచ్చింది. ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 2 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో కూడా ఇప్పుడే ఒక కేసు నమోదైనట్టు తెలుస్తుంది. మొత్తం 3 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. చైనాలో గతంలో కరోనా అక్కడనే ప్రబలింది. ఇప్పుడు కూడా హెచ్ఎంపీవీ అక్కడనే వైరస్ ప్రబలింది. అయితే చైనాలో ప్రబలినటువంటి హెచ్ఎంపీవీ వైరస్ దేశానికి శరవేగంగా వస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సిమ్టమ్స్ గతంలో కరోనా సిమ్టమ్స్ ఏ రకంగా ఉన్నాయో ఇప్పుడు కూడా హెచ్ఎంపీవీ వైరస్ సిమ్టమ్స్ కూడా ఆ రకంగానే ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి దానిలోనే ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకుతుంది. శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే తీవ్రమైనటువంటి సమస్యతో చైనా కొట్టుమిట్టాడుతుంది. ఈ వైరస్ కారణంగా పెద్ద ఎత్తున హాస్పిటల్ పాలవుతున్నారు. అయితే చైనాలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఏ రకంగా ఈ యొక్క హెచ్ఎంపీవీ వైరస్ ను నిర్మూలిస్తున్నారనే పైన అధ్యయనం చేస్తున్నారు. భారతదేశంలో కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వీటిపైన ఎట్లా ముందుకెళ్లాలి, ఏ రకంగా ఈ వ్యాధిని ఈ వైరస్ ను నివారించాలనేది కూడా చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఎక్కడికెక్కడ హెచ్ఎంపీవీ సంబంధించినటువంటి వాటిపైన జాగ్రత్త వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే 3 కేసులు అనేది మొత్తానికి భారతదేశంలో 3 కేసులు అనేది ఒక రకంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ వీటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తుంది. మొత్తానికి 3 కేసులు నమోదయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సేమ్ కరోనా ఏ రకమైనటువంటి సిమ్టమ్స్ ఉంటాయో ఈ వైరస్ కూడా అలాంటి సిమ్టమ్సే ఉన్నాయి.